కాకినాడ నుంచి వచ్చిన పెద్ద బోటు మన మచిలీపట్నం పోర్టు దగ్గర గేర్ బాక్స్ ఫెయిల్ అయిపోయి ఉండిపోయింది. వాళ్ళందరూ మా మామయ్యకి తెలుసు కాబట్టి మా మామయ్యకి కాల్ చేసి అయితే రమ్మన్నారు. మా మామయ్యతో పాటు మేము కూడా అయితే వెళ్ళాము. ఆ బోటు దగ్గరికి మా ఊరు నుంచి వెళ్ళాలంటే దగ్గర 2 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఆ 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళిన తర్వాత ఒక చిన్న బోట్ అయితే ఉంది. మా పక్కన ఊరు అయితే ఆ బోటు మా మామయ్య అయితే మాట్లాడారు. ఇంకా చిన్న బోట్ వేసుకుని అయితే మేము అయితే ఆ పెద్ద బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ చిన్న బోట్ ఇంజిన్ ఫస్ట్ మా చరణగా లాగదాం ట్రై చేశాడు. చరణగ వాళ్ళు కావట్లేదని మా రాంకేష్ మామయ్యకి అయితే ఇచ్చారు. మా రాంకేష్ మామయ్యకి చూడండి ఒకసారి కాల్ జారిపోయింది ఇంజిన్ లాగుతుంటే. ఇంజిన్ లాగడం కూడా సింపుల్ అయితే కాదు, బలం ఉండే సరిపోదు. దాన్ని కూడా కొంచెం అవగాహన అయితే కావాలి. ఇంజిన్ లాగా అయితే లాగేసుకుంది. ఇంజిన్ కూడా సరిగ్గా లాగకపోతే మా మామయ్య కూడా చాలా సార్లు అయితే ట్రై చేశారు. ఎందుకంటే ఇంజిన్ అయితే కొంచెం ఎక్కువగా అయితే యూజ్ చేయరు. దాని వల్ల అయితే సరిగ్గా అయితే రొటేట్ అయితే అవ్వలేదు. మళ్ళీ అయితే ట్రై చేస్తే స్టార్ట్ అయిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ అయిందని ఇప్పుడే ఆనందపడడం. అప్పుడే బోట్ అయితే గొట్టు మీదకి అయితే ఎక్కేసింది. అదే అండి, బోట్ అయితే దెబ్బ మీదకి అయితే ఎక్కేసింది. బోట్ అయితే కదలట్లేదు. ఇంకా అందరి దిగి అయితే తోసనా నేనైతే ఫోన్లు అయితే పట్టుకున్నాను. అందరి ఫోన్లు అయితే తడిచిపోతాయి అని. ఫైనల్ గా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెద్ద బోట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒకసారి లొకేషన్ అయితే చూడండి ఎలా ఉంది. హెవెన్ లో ఉన్నట్టు అయితే ఉంది, స్వర్గంలో ఉన్నట్టు. నిజంగా అంత కూల్ గా అయితే ఉంది. అందుకంటే ఇది పోర్టు కాబట్టి అలలు కూడా ఉండవు, అంత ప్రశాంతంగా అయితే ఉంది. మన మచిలీపట్నం పోర్టులో పెద్ద షిప్ లా కనిపించేది. దీన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ అయితే చేశాను. నాకు కూడా తెలియదు, కామెంట్ లో చూసి అయితే తెలుసుకుంటా. ఈ బోట్ దగ్గరికి మనం అయితే వెళ్తున్నాం. ఈ బోట్ తో గేర్ బాక్స్ ఇంజిన్ అయితే ఆగిపోయింది. కాకినాడ బోట్ ఇది చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. ఎందుకంటే అలాంటి పెద్ద బోట్ అయితే దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం. అసలు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఏంటంటే కిచెన్ వాళ్ళు ఎక్కడ కుకింగ్ చేసుకుంటారు, ఎక్కడ పడుకుంటారు, మొత్తం అయితే మీకు వీడియోలో అయితే పెట్టయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లాంగ్ అయితే అయిపోయింది. ఈ బోట్ మన మచిలీపట్నం పోర్ట్ లో ఆగిపోయినందుకు ఓనర్ కూడా చాలా లాస్ అయితే ఉండేది. ఎందుకంటే గేర్ బాక్స్ ఇంజిన్ అనేది తక్కువలో అయితే అయిపోతుంది. దగ్గర 1,00,000 పైన అయితే ఖర్చు అయితే ఓనర్ కూడా ఇది బాగా చేయించడానికి. మళ్ళీ దీని ఇంజిన్ ఎవరు పడితే వాళ్ళు బాగు చేయరు. కాకినాడ నుంచి అయితే వాళ్ళ మెకానిక్ ని తీసుకొచ్చుకుని మన మచిలీపట్నంలో అయితే బాగు చేయించుకోవాలి. ఫిషర్మెన్ లైఫ్ స్టైల్ కూడా ఎలాగ ఉండేది, ఏ నిమిషం ఎలా ఉండిద్దో కూడా ఎవరికైతే తెలియదు. ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఫాలో అయితే చేసేసుకోండి.